సినీ ఇండస్ట్రీలో విలన్ గా, దర్శకుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో రవిబాబు ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో కామెడీ విలన్ పాత్రల్లో నటించారు. అలాగే దర్శకుడిగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటపెట్టారు. ఇలా కెరియర్ పట్ల రవిబాబు వరుస సినిమాలలో పనిచేస్తూ బిజీగా ఉన్నారు. ఇక రవిబాబు నటించిన, మెప్పించిన వాటిలో మురారి సినిమా కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన నటీనటులు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు రవిబాబు ఈ సినిమాలో కామెడీ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మురారి సినిమాలో తాను ఏనుగును కిడ్నాప్ చేసే సీన్ లో కనిపిస్తాను. ఇలా ఈ సినిమా షూటింగ్ కోసం తెచ్చిన ఏనుగును నేను 10 సంవత్సరాల తర్వాత మనసారా సినిమా షూటింగ్ సమయంలో కలిశాను. ఆ సమయంలో ఆ ఏనుగుకి కాపలా ఉన్న కుర్రాడు నా దగ్గరకు వచ్చి నన్ను గుర్తుపట్టారా అంటూ మురారి సినిమా గురించి, తన ఏనుగు గురించి చెప్పారు. ఇలా 10 ఏళ్ల తర్వాత ఆ కుర్రాడు మాత్రమే కాకుండా ఏనుగు కూడా నన్ను గుర్తుపట్టి నా తలపై తొండంతో ఆశీర్వదించిందని ఈ సందర్భంగా రవిబాబు మురారి సినిమాకు సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక అప్పట్లో మురారి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి సూపర్ హిట్ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతుందనే విషయం తెలియటంతో ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా పూర్తి కావటం విశేషం. మహేష్ బాబు సినీ కెరియర్ లో ఇదొక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పాలి.